మేము రూమ్ వెకేట్ చేస్తున్నాం. అనుకోకుండా మేము అర్జెంట్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మరోసారి తప్పకుండా వస్తాం. రెడీయా? రెడీ సార్. ఏంటంత ఎగ్జైటింగ్ గా ఉన్నావు? ఆ చందు రాజాలు చనిపోయారు. ఇన్నాళ్లకు నీ వల్ల నా పగ నెరవేరింది. మేకపిల్ల ఎడిపోయినదిరా. అటు పోయినది చూస్తున్నా అన్న. బుజ్జి పిల్ల ఆడున్నదిరా. నేనదే ఎదుగుతాను అన్న. బేగ్ ఎదుగురా. ఈ బుజ్జి మేక ఏటైపోయినదో ఏటో. బేగ్ ఎదుగుపో. ఎతుకుతున్నా అన్న. ఏడు పోయినదో ఏటో ఈ బుజ్జి మేక. బేగ్ ఎదుగురా. ఎతుకుతాండా. ఏడున్నావా? వత్తనా వత్తనా. అన్నా బేగిరా. ఏట్రా కొంటడా? ఏటైనదే? త్వరగా రా అన్నా. ఏటైనదిరా? త్వరగా రా అన్నా. ఏటైనదిరా? బేగిరా అన్నా. ఏట్రా? ఏటైనదే? చూడన్నా. ఓ అమ్మో, ఏట్రా అదే? ఈ లోయలోంచి పడిపోయినట్టున్నాడు రా. వెళ్ళి చూద్దాం పద. మనకెందుకన్నా? అలాగే వదిలేస్తావేట్రా? పద. మెల్లిగా మెల్లిగి దిగో. జాగ్రత్త. బాబు బాబు, సారు, ఓ సారు, పలకట్లేదేట్రా? ఊపిరి ఆడుతుందో లేదో చూడన్నా. బతికే ఉన్నాడు రా. ఓ రంజిగా, ఓ పులిగా, బేగ్ రండి, బేగ్ రండి. సారు, 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 ఓ సారు, బేగ్ రండి. బేగ్ రండి రా, బేగ్ రండి. ఎత్తండి రా, ఎత్తండి. ఈ బాబుని ఆసుపత్రిలో పడేదో కొట్టుకోండి. జాగ్రత్త, జాగ్రత్త. బా ఏం భయం లేదు, తగ్గిపోతుంది. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడు. అమ్మగారు డబ్బులు ఇచ్చుకోలేనమ్మా. ఏం అవసరం లేదులే, ముందు ఈ ట్రీట్మెంట్ తీసుకో. డబ్బుల గురించి ఆలోచించుకో, సరేనా? దండాలమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, అమ్మా డాక్టర్ అమ్మా. ఏమైంది? కొండలో ఎవరో మనిషి పడి ఉన్నాడమ్మా. చూస్తే ఊపిరి ఆడుతుంది, అందుకే అడ్డుకొచ్చినామమ్మా. బేగి రండి అమ్మా. అమ్మా రండి అమ్మా, ఇదిగో చూడండి అమ్మా.
సుప్రజ, వెంటనే ఇతన్ని ఎమర్జెన్సీ కేర్ కి తీసుకెళ్ళు. హరి అప్. అమ్మా డాక్టర్ అమ్మా, ఆ బాబుకేటి కాదు కదమ్మా. మీరు ఇక్కడే ఉండండి. సుప్రజ, అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. పల్స్, బీపీ ఎప్పటికప్పుడు నోట్ చేయి. అలాగే 2 గంటలకు ఒకసారి నేను చెప్పిన ఇంజెక్షన్ చేయి. ఓకే మేడం. మధ్య మధ్యలో బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు. టేక్ కేర్ ఆఫ్ హిమ్. అలాగే మేడం. అమ్మా డాక్టర్ అమ్మా, ఆ బాబుకి ఎట్టా ఉందమ్మా? అసలు అతను ఎవరు ఏంటి ఆ వివరాలు ఏమైనా తెలుసా మీకు? మాకేడితే వెళ్దామ్మా. కొండల్లో మేకలు కాస్తుంటే ఆ లోయలో పడి ఉన్నాడమ్మా. వెంటనే అట్టుకొచ్చినావమ్మా. ఆ చుట్టుపక్కల అతనికి సంబంధించిన ఆనవాళ్లు కానీ వస్తువులు కానీ ఏమైనా చూసారా? ఏటి మీరు చూడలేదమ్మా. సుప్రజ, అతని గురించి వీళ్ళకేం తెలియదని చెప్తున్నారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. ఇంతకీ అతను మీకు ఎక్కడ దొరికాడు? నక్కలకొండ దగ్గర మలుపు ఉంటది కదమ్మా, ఆడ దొరికినాడు. కృష్ణమూర్తి గారు, మీ బొట్టుని మింగేశాను. మీరు చిక్కుల్లో పడ్డట్టే విశ్వనాథ్ గారు. మీ మంత్రి అయిపోయాడు. ఆటలో ఆలోచన ఉండాలి గాని ఆవేశం పనికిరాదు కృష్ణమూర్తి. నా బట్టుని చంపావనుకో, ఇదిగో ఈ శకటం సరాసరి వచ్చి నీ ఆట కట్టిస్తుంది. అబ్బా, విశ్వనాథం గారితో సదరంగా మాటమంటే మాట్లాడి చెప్పండి. మరే తనుకొంటున్నారండి ఏంటి? మా అయ్యగారితో ఆట ఆడి మీరు గెలిచేద్దామనే? ఇదిగో ఇక్కడ మీ పావు ఉందా అండి, ఇక్కడ మా అయ్యగారి పావు ఉందండి. మీరు కదిపినారనుకోండి, మా అయ్యగారు లాక్ కొడితే సెక్సరే. సెక్సర్ ఏంట్రా సదరంగంలో? సెక్సర్ అంటే మీకు తెలదా అండి? అయితే మీకు క్రికెట్ కూడా తెలదా అండి? ఆ ఆట ఎట్ట ఆడాలంటే ఇలా పట్టుకోండి. ఒరే అయోమయం, ఆపరా నీ గోల. ఈ మాటలతో నా జ్యూస్ అంతా కింద ఒలకపోసేట్టున్నావు. ముందు వాళ్ళకి ఇవ్వు. అట్టగేనండి, తీసుకోండి. వీడి మతిమరుపుతో నాకు పిచ్చెక్కేస్తుంది. మావా, జ్యూస్ అందరికి ఇచ్చేసినావా? ఇచ్చేసినానే. అదేంటది? అది అయ్యగారు జ్యూస్ లో నువ్వు తాగెత్తనావేటి? అవును, అయ్యగారు చూసిన ఆ చేతిలోకి వచ్చినది ఏంటి? నువ్వు ఒట్టుకొచ్చేసినావు. ఉండు, ఇప్పుడే వెళ్ళి అయ్యగారికి ఇచ్చొచ్చేస్తాను. ఆగాగు, ఈ తాగేసి ఒట్టుకెళ్ళిస్తావా? అయ్యగారు నాకి గో మీద ఒకటి ఇచ్చేయగలరు. నీ మతిమరితో పండలేకపోతున్నాం కదా, ఎప్పుడో ఒక రోజు నన్ను మర్చిపోతావులే. నాన్ మర్చిపోయి నన్ను ఉన్నావు కదండి, జ్ఞాపకం చేయడానికి. అంతా నా కర్మ కర్మ అంతాను. నాన్న, ఏం చేస్తున్నారు?
మీ అంకులు నా మీద గెలుస్తానని పందెం కట్టాడమ్మా. గెలుపు కోసం తలకిందులవుతున్నాడు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 1:30 అయింది. మీరు 1 గంట కల్లా భోజనం చెయ్యాలి కదా. మరెందుకు నాన్న ఇంత లేట్ అయింది? అది అదేనమ్మా, నేను ఆపేద్దామన్నా సరే ఈ కృష్ణమూర్తి గారు ఆట మొదలు పెట్టాడు. నేనా? ఏంటంకుల్ ఇది? ఆయన మర్చిపోయినా మీరైనా భోజనం చేయమని గుర్తు చేయాలి కదా. టైంకి భోజనం చేయకపోతే నేను ఊరుకోనని తెలుసు కదా. తెలుసమ్మా, నేను ఆపుదామని అనుకున్నా కూడా వినకుండా మీ నాన్నగారు కొత్త ఆట మొదలు పెట్టారు. ఇప్పుడు నిన్ను చూసేసరికి నా మీద తోసేశారు. ఇది చాలా అన్యాయం అమ్మా. నాన్నా, అయ్యా విశ్వనాథ్ గారు, నేను తినాల్సింది తినేశాను. ఇక మీరు తినాల్సింది తినేయండి. మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. అది కాదమ్మా, ఆట మంచి రసపొట్టులో ఉంటాను. ఆటలో పడి అందం మర్చిపోతే ఎలా? పదండి ముందు. ఏంటి సీతమ్మ ఇది? ఒక్క దాంట్లోనూ ఉప్పు లేదు, కారం లేదు. రోజు రోజుకి వంటలు నాశనం చేసేస్తున్నాను అనుకో. చచ్చా, బాగానే ఉన్నారు కదా నాన్న? ఏం బాగున్నాయమ్మా, అస్సలు తినబుద్ధి కావట్లేదు. మీ ఎదురుచూపులు ఎందుకో నాకు అర్థమైందిలేండి. మీ చెల్లెలు గారి దగ్గర నుంచి క్యారేజ్ రావాలి. అదొస్తే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. అసలు మిమ్మల్ని కాదులేండి, ఆవిడ్ని అనాలి. హలో, ఏమైంది? సరే వస్తున్నాను. ఎక్కడికమ్మా? హాస్పిటల్లో అర్జెంట్ పనుంది నాన్న. నేను మాత్రం టైంకి తినలేదని క్లాస్ పీకుతావు, మరి నువ్వు కూడా టైంకి తినాలి కదా. నా వయసేంటి మీ వయసేంటి ఆలోచించండి నాన్న. హాయ్ అమృత. అదిగో వచ్చేసింది. వచ్చావా బావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఇదిగో ఈ క్యారేజ్ కోసమే మా నాన్న ఎదురు చూపులు. మావయ్యకి ఇష్టమని గుత్తంకాయ కూర పంపించిందమ్మా. ఇది మావయ్యకి పెట్టి మనం బయటికి వెళ్దాం అమృత. నాకంత టైం లేదు బావా, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. మరి నాతో బయటకు వస్తారని మాట ఇచ్చావుగా. నా సంగతి తెలుసు కదా, నా టైం నా చేతుల్లోనే ఉండదు. వస్తాను, బాయ్. మరి మావయ్యకి కర్రీ పెట్టించవా? శుభ్రం ముట్టిస్తుంది. చూసావు మావయ్య అమృత ఎలా చేస్తుందో. బయటికి వెళ్దామని వారం రోజుల నుంచి చెప్తున్నాను, సరే సరే అంటుంది కానీ తీరా సమయానికి ఇలా బయటికి వెళ్ళిపోతుంది. నువ్వే చెప్పు మావయ్య. నీకు తెలియందే ఉందిరా, డాక్టర్ అంటేనే అంత. తప్పదు, నువ్వే సర్దుకుపోవాలి మరి. రేయ్, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. రేపు పెళ్ళైన తర్వాత బాధ అనిపించదు.
ఎంతైనా మా చెల్లి చెల్లేరా. ఏంటి సుప్రజ, ఏమైంది? ఏం తెలియట్లేదు అమృత. పల్స్ రేట్ బాగా పడిపోయింది. బీపీ కూడా నార్మల్ కావట్లేదు. బ్రీతింగ్ కూడా అసలు అందట్లేదు. ఓకే, ఆ ఫైల్ ఇవ్వు. సుప్రజ, ఆ ఇంజెక్షన్ ఇలా ఇవ్వు. అరే, బ్లడ్ వస్తుంది సుప్రజ. కాటన్ బ్యాండేజ్ ఇలా ఇవ్వు. సుప్రజ, జాగ్రత్తగా చూసుకో. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ఏదో మెడికల్ లీగల్ కేసు వచ్చిందని ఫోన్ చేశారు. రండి చూపిస్తాను. యా. ఇదిగోండి, ఇతనే. నక్కల గుట్ట దగ్గర స్పృహ లేకుండా పడుంటే మేకలు కాచుకునే వాళ్ళు చూసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి మేడం? ప్రాణానికేం భయం లేదు, కాకపోతే పూర్తిగా స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇతనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఏం తెలీదు. ఇతని చేతి మీద మాత్రం చందు అని పచ్చబొట్టుంది. అంతకు మించి ఏ వివరాలు తెలీదు. పదండి సార్. ఇన్స్పెక్టర్ గారు, మరతనెవరో ఏంటో మాకు తెలీదు. మీరే ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ మేము కంప్లీట్ చేస్తాం. అతనెవరో తెలుసుకొని వాళ్ళకు అర్జెంట్ గా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే డాక్టర్. అతను స్పృహలోకి వచ్చాక స్టేట్మెంట్ తీసుకుంటాను. ఈలోగా నక్కలగుట్ట దగ్గర దొరికారు అంటున్నారు కదా? అవును సార్. ఆ ఏరియాలో ఏదైనా క్లూస్ దొరుకుతాయేమో చూస్తాను మేడం. అలాగే సార్.
హలో. ఏంటి నీ ఉద్దేశం? అసలేమనుకుంటున్నావు నువ్వు? పెద్ద డాక్టర్ చదివానని పోగరా? హలో, ఫోన్ చేసినప్పుడు అవతల వాళ్లతో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? అవును, నేను ఇలాగే మాట్లాడతాను. నా మాటలు ఇలాగే ఉంటాయి. అక్కడికి నీ పనులేదో పెద్ద బాగున్నట్టు. నా పనులా? నా పనులకేమైంది? ఏమైందా? మా అన్నయ్యకి గుత్తొంకాయ కూర ఇష్టం అని పంపిస్తే కనీసం ఆయనకు వడ్డించే తీరిక కూడా లేదా నీకు? ఇలాగైనా కన్న తండ్రి చూసుకునేది? నీకెలాగో ఆయనకి కావాల్సింది వండి పెట్టి తీరిక లేదు. కనీసం మా అన్నయ్యకి నేను పంపించింది కూడా పెట్టవా? ఇదిగో, మా నాన్నకే వండి పెట్టాలో నాకు బాగా తెలుసు. అక్కడికి నీకే పెద్ద ప్రేమ ఉన్నట్టు నువ్వేం క్యారేజీలు పంపాల్సిన అవసరం లేదు. ఏంటే నీకు తెలిసేది? అసలు నాకు మా అన్నయ్యకి మధ్య నువ్వెవరివి?